నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తారని వైసీపీ ముందే ఊహించి బలమైన క్యాడర్ని అక్కడ ముందే ప్రవేశపెట్టి ప్రత్యర్థిని కూడా చాలా స్ట్రాంగ్గా పెట్టి ప్రయత్నించింది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ వైసీపీ ఓడిపోయింది. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. మరి చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి గల కారణాలు, ఆయన వెనుకున్నటువంటి ఆ కృషి అదంతా కూడా తెలుసుకుందాం ఇవాళ. సో దాని గురించి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. ఆయన అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కుప్పం నియోజకవర్గం ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోటలాగా చాలా స్ట్రాంగ్ బేస్ అయితే ఉంది. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈయన గెలవకూడదు అని చెప్పేసి తెగ ప్రయత్నాలు చేశారు. పెద్దిరెడ్డిని కూడా ఆఖరికి దించారు. పెద్దిరెడ్డితో కూడా పోటీకి అక్కడ ప్రయత్నాలు చేశారు, కానీ అన్నీ విఫలమయ్యాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలవడం అనేది ప్రతి ఒక్కరిలో ఒక ఆనందకరమైనటువంటి విషయం. మరి అంత ఈజీగా అయితే గెలవలేదు కదా సార్, ఎట్లా గెలిచారు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధినేత, పైగా తెలుగుదేశం పార్టీ అంటేనే చంద్రబాబు నాయుడు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినా కానీ ఆ పార్టీకి ఒక వటవృక్షంలాగా తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. అది ఎవరో కాదనలేని సత్యం. కాబట్టి కుప్పానికి ఆయన ఏం చేశారో కూడా కుప్పం ప్రజలకు తెలుసు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చి ఆయన తర్వాత ముఖ్యమంత్రిగా మరి అనేకసార్లు పనిచేసిన వ్యక్తి, ఆయన్ని సొంత ప్రజలు ఎలా ఓడించుకుంటారనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? అది అసాధ్యం కదా. అది నిరూపణ అయింది వాళ్ళ. మరి ఆయన మంచి మెజార్టీలు, అది అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఎంత మెజార్టీ అనేది. మరి చూసుకున్నప్పుడు అయితే 2019లో కూడా మరి ఆయనకు వచ్చిన మెజార్టీ ఏంటంటే 2019లో దాదాపు 30,000 మెజార్టీ వచ్చింది. అంటే వైసీపీ వేవ్ ఉన్నప్పుడు కూడా 30,000 వచ్చినప్పుడు, మరి ఇవాళ మరి 2014లో అధికారం వచ్చినప్పుడు 47,000 మెజార్టీ 2014లో మెజార్టీ ఉంది. చాలా ఎక్కువ మెజార్టీ. అప్పుడు ఆ వేవ్ అధికారంలో 150 సీట్లు గెలుచుకున్నటువంటి వైసీపీ ఉన్నప్పుడే 30,000 మెజార్టీ అంటే మామూలు విషయం కాదు. అది 2009లో 46,000 మెజార్టీ ఉంది. అంటే 40,000 మెజార్టీ ఇప్పటికీ తగ్గల. 59,000 మెజార్టీ 2004లో ఉంది. 2004లో 59,000 మెజార్టీ ఉంది. మరి 1999లో 65,000 మెజార్టీ ఉంది. మరి ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న ఫిగర్స్ అఫీషియల్గా మనకి అనౌన్స్మెంట్ వస్తుంది ఎంత మెజార్టీ వచ్చింది ఏంటి అనేది. మరి ఇక్కడికి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ తరఫున కేఆర్జీ భరత్ పోటీ చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ తరఫున ఆవుల గోపి, వీళ్ళ మధ్యలో ట్రయాంగిల్ ఫైట్ లాగానే ఇది మనకి అనిపించింది. ట్రయాంగిల్ ఫైట్ అంటే ట్రయాంగిల్ ఫైట్ కాదు, బాబు గారికి వైసీపీకి మధ్యలో పోటీ. మిగతావి నామకే వస్తాయి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి ముఖాముఖి పోరు ఇది. అయినా సరే కుప్పంలో బాబు గారిని ఓడించడం అనేది అసలు వాళ్ళ కళ్ళ కంటమే తప్పితే అది జరగదు. కాబట్టి అది వాళ్ళ నిరూపణ అయింది. ఎందుకంటే ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చినా వెన్ను చూపకుండా బాబు గారు, అదే పోరాట పటిమ. ఇప్పుడు ఒక నాయకుడిలో మనకి ఇంకేంటి 73 ఏళ్ల వయసు వచ్చింది, మనం విశ్రాంతి తీసుకుందాం అనేది లేదు. పైగా అసలు ఆయన ప్రచార కార్యక్రమాలు చూసి నాకు ఆశ్చర్యం వేసేది. అంత తిరిగి ఇప్పుడు కొన్నిసార్లు మనకు మిత్రపక్షం జనసేన పవన్ కళ్యాణ్ గారికి 2-3 వార్తలు వచ్చినాయి, జ్వరంగా ఉంది, ఆయన రెస్ట్ తీసుకుని ఇవాళ ప్రచారానికి వెళ్ళలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో విన్నాం, కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో మనం వినలా. ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా నాకు అనిపించింది, ఇంత వయసులో ఇంత అవిశ్రాంతంగా ఎలా తిరుగుతున్నారు, అదే కదా అని అనిపించింది నాకైతే. ఇప్పుడున్న నాయకులలో వయసులో కూడా పెద్దవారు, ఈవెన్ కేసీఆర్ని చూసినా కూడా కనిపిస్తుంది ఆ ముఖంలో కానీ, కొద్దిగా నీరసంగా కానీ, అంత యాక్టివ్గా ఉండడం అనిపిస్తుంది. మాటల్లో అనిపిస్తుంది కానీ ఫిజికల్గా అనిపించదు. కానీ చంద్రబాబు నాయుడు గారిలో ఆయన ధీటుగా నడిచే ఆయన ఏదైతే ఉందో మేనరిజం, అదంతా కూడా ఒక కుర్రాడ్లా ఉన్నటువంటి ఎనర్జీ అంతా కూడా ఆయనలో కనబడుతుంది. సో అంటే ఎట్లా అంటే ఆయనకి ఫస్ట్ నుంచి కూడా ఈ పవర్ అనేది వచ్చిందంటారా? అంటే నాకు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఆయన తెలియదు. నాకు అప్పుడు నేను జర్నలిజంలో లేను. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు అల్లుడైన తర్వాత మళ్ళీ ఆ పార్టీ బాధ్యతలు చేపట్టి నాదెండ్ల భాస్కరరావు ఈ పార్టీకి వెన్నుపోటు పడిన టైంలో పార్టీకి ఎంతో అండగా ఉన్నారు. ఆయన చాణక్యం అనేది అప్పుడే మనకు కనిపించింది. ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి దింపించిన ఆగస్టు సంక్షోభం ఉంటుందని మనం. అప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఇది అసలు ఎమ్మెల్యేలందరూ కాపాడుకోవడం అనేది ఒక పెద్ద అగ్ని పరీక్ష. మరి ఆ పరీక్షను అవలీలగా నెగ్గుకొచ్చారు. కానీ దానికి కారణం ఏంటంటే ఆయన రాజకీయ అనుభవం. కాంగ్రెస్ పార్టీలో ఆయన గెలిచి మంత్రిగా చేసిన వ్యక్తికి ఉన్న అనుభవం అనేది అప్పుడు హెల్ప్ అయింది. అది తెలుగుదేశం పార్టీకి కూడా చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు ఆయన కనుక లేకపోతే అప్పుడే ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత ఈ పార్టీ భూస్థాపం అయిపోయేదేమో. నేను ఆయన కలిసింది ఎప్పుడంటే చంద్రబాబు నాయుడు గారిని కలిసింది నేను కైకలూరు ఉప ఎన్నిక జరిగింది.
కనుమూరు బాబురావు గారు రాజీనామా చేసిన తర్వాత జరిగిన ఉప ఎన్నిక టైంలో మాగంటి బాబు గారు గెస్ట్ హౌస్కి ఆయన వచ్చారు. అప్పుడు నేను ఈనాడు ప్రతినిధిగా ఆయన్ని కలిసి ఆయన చిన్న ఇంటర్వ్యూ అనేది, పెద్ద ఇంటర్వ్యూ కూడా చిన్న ఇంటర్వ్యూ తీసుకున్నాను. అదే టైంలో నేను డైరెక్ట్గా కలవడం తప్పితే నేను ప్రత్యక్షంగా కలిసి ఆయన ఇంటర్వ్యూ చేసిన సందర్భం అయితే నాకు అవకాశం నాకు రాలేదు. కాబట్టి దగ్గుబాటి వెంకటేశ్వర గారి గురించి కూడా తెలుసు. దగ్గుబాటి వెంకటేశ్వర గారిని కూడా అప్పుడు 2-3 సందర్భాల్లో కలిసాను నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు. అది కానీ చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు మాత్రం ఒక వ్యక్తిలో ఇక అకుంఠిత దీక్ష ఎన్టీ రామారావు గారిలోనే చూసాం మనం. ఆ తర్వాత అది ఆయన అల్లుడైనా కానీ ఆయనలోనే అంత ఇది పట్టుదల కానీ ఇవన్నీ చూసినప్పుడు, మన జైలుకి వెళ్ళినప్పుడు కూడా భయపడకుండా ఆయన అసలు అంత ఓర్పుతో నాడుపాటు మన రాజమండ్రి జైల్లో ఉండడం అనేది గొప్ప విషయం కదా అది. ఆయన పార్టీ క్యాడర్ని ఎక్కడ ఇప్పుడు నాయకుడు అనేవాడు భయపడిపోతే క్యాడర్లో కూడా భయాందోళనలు వస్తాయి ఎప్పుడైనా సరే. అంత క్లిష్ట పరిస్థితి వచ్చింది అది. అలాంటి పరిస్థితుల నుంచి తట్టుకుంటూ ఓ పక్కన లోకేష్ గారు యువగాళం పాత్ర చేశారు. ఆ తర్వాత భువనేశ్వర్ గారు నిజం గెలవాలంటూ జనంలోకి వచ్చారు. మరి బాబు గారు బయటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ప్రచారంలో ఎన్నికల టైం రావటం కానీ, మరి ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీ వెలుగులు తీసుకురావడం అనేది. జైలు నుంచి వచ్చిన తర్వాత అసలు ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా నిరంతరం పనిచేశారు ఆయన. పైగా ఆయన చాణక్యం ఏంటంటే ఆయన మేనిఫెస్టోలో కనిపించింది. ఎందుకంటే ఒక పక్కన సోషల్ ఇంజనీరింగ్ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు అంటూ కొన్ని వర్గాలని ఆయన తన దగ్గరికి చేర్చుకుంటూ అది ఒక వ్యూహం అనమాట. అంటే అధికారంలో రావటం 2019 అధికారంలో రావటమే, 2024లో కూడా మనమే అధికారంలో రావాలి అనేది కాన్సెప్ట్ మెయిన్ ఇది కాన్సెప్ట్ పెట్టుకుని ఆ విధంగా ఏ వర్గాలకు ఎంత డబ్బులు వేయాలి అనేది విధంగా చెప్పాలంటే గవర్నమెంట్ డబ్బులతో ఓటు కొనుక్కునే ప్రక్రియ లాంటిదే ఇది. ఈ సంక్షేమ పథకాలన్నీ అవే, ప్రభుత్వ డబ్బుతో ఓట్లు కొనుక్కోవటం రాబోయే ఎన్నికలకి. అది ఎన్నికల రోజు ఇచ్చే డబ్బులు అది వేరు, 2,000, 3,000, 4,000, 5,000 ఎన్నికల రోజు ఇచ్చేది అది వేరు. కానీ ఈ పథకాల పేరుతో వచ్చే డబ్బులు కూడా కేవలం ఈ గవర్నమెంట్ డబ్బులతో కొనుక్కునే ప్రక్రియ. అదే సోషల్ ఇంజనీరింగ్ పేరుతో కొన్ని సామాజిక వర్గాలను సమీకరించుకోవడం. దీన్ని ఎదుర్కోవాలంటే మరి ఎంతటి చాణక్యం కావాలి, ఎంతటి నేర్పు కావాలి. మరి బాబు గారు చాలామంది వేరే ఇంకొకళ్ళు ఉంటే, బాబు గారి ప్లేస్లో ఉంటే ఇక మన వల్ల కాదు కాడి పారేద్దాం అనుకునే పరిస్థితి నుంచి పార్టీని మళ్ళీ ఒక కొత్త ఉత్తేజం పార్టీలో నింపడం అనేది మామూలు విషయం కాదు అది. సో నిజానికి చాలామంది తెలుసుకోవాలి, అంత ఈజీ కాదు ఒక పార్టీ అంత సంక్షోభంలో ఉన్నా కానీ మళ్ళీ దాన్ని పునరుద్ధరించే విధంగా ప్రయత్నాలు చేయడం కానీ, కార్యకర్తలు కానీ క్యాడర్ని అందరినీ కూడా, నాయకులందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ, మోటివేషన్ చేస్తూ మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి రాబోతున్నారంటే అదొక గొప్ప విషయమే. సో 2024 అనేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఒక నెక్స్ట్ ఉన్నటువంటి టార్గెట్. సో ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొని వచ్చినటువంటి ఈ పార్టీ రాబోయే తరాలకి, అదేవిధంగా నెక్స్ట్ ఏపీ ప్రజలకు కూడా ఒక మంచి భవిష్యత్తు ఇస్తుందనేసి ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.